నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మూక పంచశతి ఆధారవింద శతకం 15-16 శ్లోకాలండి. బాలకామాలాభిర్నఖరుచిమయోభిః పరివృతే వినమ్రస్వర్ణారీ వికచకచకాళాంబుదకులే స్ఫురంతః కామాక్షి స్ఫుటదళితబంధూకసుహృదః తటిల్లేఖాయంతే తవ చరణపాథోజకిరణాః. అమ్మా కామాక్షి, నీ పాదాల గోళ్ళు తెల్లని కొంగలలాగా ప్రకాశిస్తున్నాయి. ఆ పాదాలు నీకు నమస్కారం చేయడానికి వచ్చిన దేవతాస్త్రీల కురులే మేఘాల సమూహంతో చుట్టివేయబడ్డాయి. బాగా వికసించిన మంకెన పూలకు విచ్రులైన అనగా మంకెన పూలలాగా బాగా ఎర్రగా ఉన్న నీ పాదాల కాంతులు మెరుపు తీగలలాగా వెలుగొందుతున్నాయి. సరాగస్వద్వేషః ప్రసృమరసరోజే ప్రతిదినం నిసర్గదాక్రామ విభుజనమూర్ధనమధికం కథం కారం మాతః కథయ పదపద్మస్తవ సతాం నతానాం కామాక్షి ప్రకటయతి కైవల్యసరణిం. ఓ కామాక్షిదేవి, ప్రతిరోజు వికసించిన ఎర్రని పద్మాలతో అధికరంగా వైరం పొంది స్వభావసిద్ధంగా విద్వాంసులు తలల మీదకి ఎక్కిన నీ దివ్య పాదాలు నాకు నమస్కరించిన సత్పురుషులకి ముక్తి మార్గాన్ని ఎలా తెలుపుతాయో. నా ఈ శ్లోకాలు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.